రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నట్టు కూడా హైకోర్టు కూడా అభిప్రాయపడింది. దాన్ని ఎందుకు మీరు ఈ విధంగా అసలు విశాఖపట్నంలో ఐటీ ఎకో సిస్టమ్ని పునాదులు వేసిందే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం. 95 నుంచి 2004 వరకు చంద్రబాబు నాయుడు గారు హైదరాబాదు హైటెక్ సిటీ అది ఇది అని చెప్పి గొప్పలు ప్రచారం చేసుకున్నారు కదా. 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా. ఎందుకు విశాఖపట్నంలో ఐటీ డెవలప్ చేయాలి, ఆల్టర్నేట్ సిటీగా విశాఖపట్నాన్ని టేకప్ చేయాలని చెప్పి ఆలోచన ఎందుకు రాలేదు చంద్రబాబు నాయుడు గారికి? 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత వరకు విశాఖపట్నంలో రిషికొండలో ఐటీ టవర్స్, ఐటీ హిల్స్ అక్కడ ల్యాండ్లో అలాట్మెంట్ చేయాలనేటువంటి ఆలోచన వచ్చింది ఎవరికి? తర్వాత బీచ్ ఐటీ డెస్టినేషన్గా విశాఖపట్నాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితుల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అనేటువంటిది పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా నడుస్తున్నప్పుడు 2 టైర్ సిటీస్కి పెద్ద కంపెనీలు క్యూ కడుతున్నప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీని తీసుకొని వచ్చి ఒక యాంకర్ కంపెనీ ఇక్కడ స్థాపించాలని చెప్పి స్థాపించి ఇక్కడ 2000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించింది ఇన్ఫోసిస్ లాంటి కంపెనీతో మా ప్రభుత్వం. ఎకోసిస్టమ్ బిల్డప్ చేయాలనేటువంటి దానికి కావాల్సినటువంటి వాటికి పునాదులు వేసింది వైఎస్ఆర్ ప్రభుత్వం, వైఎస్ఆర్ కుటుంబం. నువ్వు మళ్ళీ కొత్తగా వచ్చి ఎకోసిస్టమ్ అని అంటే ఎకోసిస్టమ్ పునాదులు వేసిందే మేం కదా. ఇప్పుడు దాని పేరు చెప్పి భూములు కొట్టేస్తున్నారు. చెప్పమనండి. పోనీ అదే టీసీఎస్, అదే కాగ్నిజెంట్ కాకుండా మిగిలిన కంపెనీలు ఏమొచ్చాయి చెప్పమనండి. అవి ఇంకా రాలేదనుకో, వస్తున్నాయనుకో. కొన్ని మిగిలిన కంపెనీలు ఏమొచ్చాయి, వచ్చినటువంటి వాటికి ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంతమందికి ఉద్యోగావకాశాలు కల్పించారు చెప్పమనండి. 100 చెప్తారండి. హెచ్ఎస్బీసీ వెళ్ళిపోయిందని, అదే వెళ్ళిపోయిందని. హెచ్ఎస్బీసీ అనేటువంటి సంస్థ లేకపోతే ఇంకో సంస్థ అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ప్రపంచవ్యాప్తంగా వారుకున్నటువంటి బిజినెస్ని బట్టి, అలాగైతే అమెజాన్ కానీ లేకపోతే ఇంకో కానీ టీసీఎస్ కానీ ప్రపంచవ్యాప్తంగా లే ఆఫ్స్ ఇంటెల్లో కానీ అనేక ప్రపంచ దేశాల్లో అనేక ప్రాంతాల్లో లే ఆఫ్స్ అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. అక్కడ అయిపోతుంది కాబట్టి ఏమీ లేదని అనుకుంటే మన ప్రయత్నం మనం చేయాలి. WNSని తీసుకొని వచ్చాం, 5000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అదే బిల్డింగ్ కదా. సో ఇది ఒక కంటిన్యూస్ ప్రొసీజర్ జరుగుతూనే ఉంటుంది. కొన్ని సంస్థలు వస్తుంటాయి, కొన్ని సంస్థలు వెళ్తుంటాయి, వాటి ఆపరేషన్స్ మారుతుంటాయి. ఇవన్నీ ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రొసీజర్ సిస్టంలో. కానీ దాన్ని తీసుకొని వచ్చి ఒక ప్రచార యావకి, రెండోది ఏంటంటే భూ దోపిడీకి ఈ ప్రభుత్వం దాన్ని వాడుకుంటుంది అనేటువంటిది మా తాలూకు అభిప్రాయం. దాన్నే మా ఎంపీ గారు వారి పిల్లల రూపంలో ముందుకొచ్చారు ఆ పాలసీకి వ్యతిరేకంగా. సో దాని మీద ఫైట్ చేస్తాం. డెఫినెట్గా ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకొని వెళ్ళి ఏదైతే మరింత ఎడ్యుకేట్ చేసేటువంటి కార్యక్రమం చేస్తాం. ఆసక్తి చూపించడానికి 100 కంపెనీలు వస్తాయి. క్యాబ్ జెమిని CEO గారు విశాఖపట్నం వచ్చారు కదా, టాక్సే కదా అయినాయి, అంతేనా? లేకపోతే ఫౌండేషన్ ఏమైనా వేసారా చెప్పండి. సర్లే, మహా న్యూస్గా లేకపోతే క్యాబ్ జెమినిగా? ఇది ఇంటర్నేషనల్ ఇష్యూ. ఇది ఒక అమర్నాథో లేకపోతే ఒక ఉదయో లేకపోతే ఒక నాయుడో తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు, లేకపోతే మనం ఏదో ఇక్కడ ఆలోచన చేస్తే జరిగిపోయేటువంటి పరిణామాలు కాదు. ఇది కేంద్ర ప్రభుత్వం ప్రపంచ స్థాయిలో జరుగుతున్నటువంటి జియోపొలిటికల్ సిచ్యువేషన్స్ ఇవన్నీ పెద్ద ఎత్తున జరుగుతున్నాయి. కాకపోతే ఇందులో ఇబ్బంది పడేటువంటి సంస్థలు ఏవైతే ఉన్నాయో, కొన్ని కంపెనీలు కానీ లేదా హోటల్స్ కానీ లేకపోతే కొన్ని రెస్టారెంట్స్ కానీ, ఇలా కొన్ని ఏదైతే కమర్షియల్ సిలిండర్స్ రిక్వైర్మెంట్ ఉన్నటువంటి సంస్థలు చాలా మటుకు చాలా ప్రాంతాల్లో ఇబ్బందులు పడుతున్నటువంటి మాట వాస్తవం. మేము రన్ చేయలేము అనేటువంటి పరిస్థితులు ఉన్నటువంటి మాట వాస్తవం. సో అందరితో పాటు ప్రతిపక్షంగా లేదా ఇప్పుడు అధికార పార్టీ కూడా జియో పొలిటికల్ సిచ్యువేషన్లో చేయగలిగింది, కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి వారు కూడా వారు ఏ నిర్ణయాలు తీసుకుంటారో అనేటువంటిది ఉంటుంది. సో డెఫినెట్గా మా పార్టీ ఎంపీలు, మా రాజ్యసభ సభ్యులు కానీ మా లోక్సభ సభ్యులు కానీ పార్లమెంట్ సెషన్స్ నిన్నటి నుంచి ఎప్పటి నుంచో మొదలైనట్టు ఉన్నాయి, అక్కడ కూడా మాట్లాడతాం. సో సిచ్యువేషన్ని ఇది ఒక ఆంధ్రప్రదేశ్లోనే వచ్చిన ఇష్యూ కాదు కాబట్టి, దేశవ్యాప్తంగా వచ్చినటువంటి ఇష్యూ కాబట్టి డెఫినెట్గా అందరి ఉన్నటువంటి ఇష్యూని సార్ట్అవుట్ చేయడానికి అప్పుడు ఉన్నటువంటి జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ కూడా సెటిల్ డౌన్ అవ్వాలన్నటువంటిదే నేను కూడా కోరుకుంటూ ఉన్నా.
అంటే మరి ఆయన ఏదైనా వార్ రూమ్ ఏదైనా ఎస్టాబ్లిష్ చేసి లోకేష్ గారు లాంటి మేధావులు చేయాలి తప్ప ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ని ఇరాన్కి ఇజ్రాయెల్కి అమెరికాకి మధ్యలో జరుగుతున్నటువంటి వారిని లోకేష్ లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయితే తప్ప మనం ఇంకెవరో మన వల్ల కాదు. చెప్తున్నాను కదా బాబు, హెరిటేజ్ ఐటీ కంపెనీ పెట్టినా దాన్ని కూడా స్వాగతిస్తున్నామని, మళ్ళీ క్యాబ్ జెమిని అంటాం. అన్నీ స్వాగతిస్తున్నామని చెప్తున్నాం కదా. నేను స్వాగతించొద్దని చెప్పి నువ్వు లేకపోతే నువ్వు చెప్పు, ఏం చెప్పమంటావు చెప్పేస్తాను. మహా ఉదయ్ చెప్పాడు, ఇది చెప్పమంటున్నాడండి, ఇది చెప్పేస్తాను. లేకపోతే ఇందాక నుంచి స్వాగతిస్తున్నానని చెప్తుంటే వీళ్ళందరూ పాపం ఇందా నుంచి వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు. సార్ అన్నిసార్లు స్వాగతిస్తున్నారు, ఉదయ్ గారు ఏంటండి అలా అడుగుతున్నారు. ఇంకా చూడు, వాళ్ళు కూడా థ్యాంక్ యూ చెప్పారు. థ్యాంక్ యూ.